హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా అరవింద్ వెనకే కమలా, కిషోర్లు కూడా ప్రసాద్ ఉన్న గదిలోనికి వెళ్ళారు. అప్పుడే ప్రసాద్ ముభావంగా మంచంపై వాలుతున్నారు. నాన్నా పిలుస్తాడు అరవింద్. ఏంట్రా ముగ్గురు ఒక్కసారి బయలుదేరారు? మళ్ళీ మృదుల ఏం చేయలేదు కదా? అనుమానంగా చూస్తున్నారు. అదేం లేదు నాన్న, మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని వచ్చాను అంటాడు అరవింద్. ప్రసాద్ పడుకోవడం మానేసి లేచి కూర్చుంటూ దేని గురించిరా అంటారు. ఇక దేని గురించి నాన్న, ఆ పుష్పవల్లి గురించే. ప్రసాద్ ముఖంలో ఒక్కసారిగా భయం పోయి కంగారు వచ్చి పడుతుంది. చిట్లించిన కనుబొమ్మలతో అనుమానంగా చూస్తూ పుష్పవల్లి గురించా? అవును నాన్న, పుష్పవల్లి కనపడకుండా పోయిందన్నారు కదా, అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? నెమ్మదిగా మొదలు పెడతాడు అరవింద్. అవన్నీ ఇప్పుడెందుకురా, అసలే ఇంట్లో పుష్పవల్లిని పెట్టుకుని. పుష్పవల్లిని పంపడానికే నాన్న అంటాడు కిషోర్ కూడా. అప్పుడు నా వయసు ఓ 20 ఏళ్ళు ఉండొచ్చురా. అంటే పుష్పవల్లి గురించి మీకు బాగా తెలిసే ఉంటుంది కదా? ఎందుకు తెలీదు, చాలా బాగా తెలుసు. చాలా మంచి పిల్ల, చూడ్డానికి పుత్తడి బొమ్మలా ఉండేది. ఒక్కసారే ప్రసాద్ కళ్ళు చెమరుస్తాయి. ఏమైంది నాన్న, మీరెందుకు బాధపడుతున్నారు ఇప్పుడు? అరవింద్ విస్మయంగా అడుగుతాడు. ప్రసాద్ తడిబారిన కళ్ళను తుడుచుకుంటూ అదంతేరా, ఒక్కొక్కరి జీవితం తలుచుకుంటే చాలా బాధేస్తుంది అరవిందు. నా కళ్ళ ముందు పెరిగి పెద్దదగిన పిల్ల, కులగోత్రాలు పట్టించుకోకుండా ప్రతి ఒక్కరిలో బంధుత్వాన్ని వెతుక్కునేది. అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించేది. అన్నయ్య అన్నయ్య అని మమ్మల్ని అసలు వదిలేదే కాదు. ఆ పిల్ల పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెట్టాల్సిన సమయంలో కనపడకుండా మాయమైపోయి ఊరందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ పిల్ల కనపడకుండా పోయిందన్నప్పుడు ఊరంతా అల్లకల్లోలమైపోయింది. మన పుష్పవల్లి కనిపించట్లేదంట, వల్లి కనిపించట్లేదంట అని బాధపడిన వాళ్ళే తప్ప బాధపడని వాళ్ళు ఒక్కరు కూడా లేరంటే నమ్ముతావా? అలా 1 నెల రోజులు ఆ పిల్ల రాక కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూడడమే. మళ్ళీ తిరిగి వస్తుంది, పూజారి గారి దంపతుల కళ్ళలో మళ్ళీ సంతోషం వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్ల ఊళ్ళో వాళ్ళకి దెయ్యమై కనిపించడంతో అందరిలో మళ్ళీ అశాంతి. బంగారం లాంటి పిల్ల ఎలా చచ్చిపోయిందా అనే ఒక బెంగ. ఆ విషయం చాలా రోజులు ఎవరూ నమ్మలేదు. కానీ ప్రతి ఒక్కరూ పుష్పవల్లి దెయ్యమయ్యి ఆ రోడ్లో కనిపించిందని చెప్పేసరికి నమ్మక తప్పలేదురా అని ప్రసాద్ తన గతానికి పుష్పవల్లికి ముడిపడిన విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. కిషోర్, అరవింద్, కమలలు ప్రసాద్ మనసులో బాధను అర్థం చేసుకుని మౌనంగా వింటున్నారు. ఇంతలో కమల, అసలు ఆ పిల్ల ఎలా కనిపించకుండా పోయిందో ఎందుకు కనిపెట్టలేకపోయారయ్యా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది కదా అంటుంది. అన్నీ అయ్యాయి కమల, పోలీసులు చట్టాలు డబ్బున్నోళ్ళకే కానీ పూజారి గారి లాంటి పేదోళ్ళకి న్యాయం చేస్తాయా చెప్పు? అదేంటి నాన్న, అసలు ఆ పుష్పవల్లి ఎలా చనిపోయిందో ఏ చిన్న క్లూ కూడా దొరకలేదా అడుగుతాడు అరవింద్. ఏం దొరకలేదురా, దొరికితే ఏం జరిగిందో తెలుసుండేది. కనీసం పోలీసులైనా కనిపెట్టలేకపోయారు అని నిర్జీవంగా మాట్లాడతారు ప్రసాదు. అసలు ఆ పుష్పవల్లి కనిపించకుండా పోయిన రోజు ఏం జరిగింది నాన్న అనుమానంగా అడుగుతాడు కిషోర్. అప్పుడు ఆ రోజు సాయంత్రం 8 గంటలు అవుతుందేమో, బాగా చీకటి పడిపోయింది. వీధి లైట్ల వెలుగులో ఎక్కడ చూసినా జనంతో అప్పుడు చాలా బాగుండేది ఊరు. పెద్దోళ్ళందరూ గుడి అరుగుపై కూర్చుని మాట్లాడుకుంటుంటే ఆ వేప చెట్టు కింద కూర్చుని కబుర్లు వేసుకునే వాళ్ళం మేము. అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే ఒక్కసారిగా ఎవరివో అరుపులు వినిపిస్తున్నాయి. అందరూ ఒక్కసారిగా ఊళ్ళో ఏం జరిగిందో అని ఆశ్చర్యంగా చూస్తున్నాము. ఏంట్రా అరుపులు అని రాముడు బాబాయ్ అన్నాడు. మేము అలా కంగారు పడుతూ చూస్తుంటే దూరంగా గుడిలో కూర్చున్న పెద్దోళ్ళందరూ గబగబా అరుగు మీద నుంచి దిగిపోయి
ఎక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ప్రసాదు, ఊళ్ళో ఏదో జరిగినట్లుందిరా. నాగయ్య తాత వాళ్ళు ఎక్కడికో పరిగెడుతున్నారు, పదండి మనం కూడా వెళ్దాం అని మేం కూడా ఎవరి సైకిళ్ళు వాళ్ళు వేసుకుని వాళ్ళ వెనకాలే బయలుదేరాము. అందరూ పూజారి గారి ఇంటి దగ్గరకు పరిగెత్తారు. పూజారి గారి ఇంటి ముందు ఆడోళ్ళు గుంపులుగా చేరి ఉన్నారు. పూజారి గారి భార్య ఏమో పెద్దగా ఏడుస్తుంది. పూజారి గారు కూడా కంగారు పడిపోతూ అటు ఇటు రోడ్డు మీద తిరిగేస్తున్నారు. అప్పుడు మాకు ఏం జరిగిందో అర్థం కాలేదు. అక్కడున్న ఆడోళ్ళు పూజారి గారు వాళ్ళ ఆవిడని పట్టుకుని, పుష్పవల్లికి ఏం కాదండి, క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది, బస్సు దొరకలేదేమో, ఈ మాత్రానికే కంగారు పడిపోయి ఏడవడం మంచిది కాదు అని ఓదారుస్తున్నారు. అప్పుడు అర్థమైంది మాకు ఆ రోజు పుష్పవల్లి కాలేజీ నుంచి ఇంకా ఇంటికి రాలేదని. పుష్పవల్లి సాయంత్రం 5 గంటలకల్లా ఇంటికి తిరిగి వచ్చేసేది. రోజు సాయంత్రం పూట మన ఇంటి ముందు నుంచే చేతిలో పుస్తకాలతో తల వంచుకుని నడుచుకుంటూ వెళ్ళేది. ఇంతలో నాగయ్య తాత, ఏంటి పూజారి గారు, పుష్పవల్లి ఇంకా ఇంటికి రాలేదా అని కంగారుగా అడిగాడు. అవును నాగయ్య, కాలేజీకి వెళ్ళిన పుష్పవల్లి ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. మరి ఇప్పటి వరకు చెప్పలేదేంటయ్యా అని నాగయ్య కూడా పూజారి గారిని కంగారుగానే అడిగాడు. ఆ చోటంతా ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది. సాయంత్రం 5 గంటలకి రావాల్సిన పుష్పవల్లి ఈరోజు ఇంకా రాలేదనేసరికి ఎవరి భయాన్ని వాళ్ళు ఇంకొకరితో పంచుకుంటున్నారు. ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటున్నారు. ఏమో నాగయ్య, ఇంకా వస్తుందిలే అని ఎదురు చూస్తూ ఉండిపోయాము. బస్సు దొరకలేదేమో, ఆఖరి బస్సుకైనా వస్తుందని ఎదురు చూస్తున్నాము. ఆఖరి బస్సు కూడా వెళ్ళిపోయిందని ఇప్పుడే భద్రం చెప్పాడు. ఇక ఓపిక పట్టలేక బయటపడ్డాము అని పూజారి గారు తెగ మదన పడిపోయారు. పూజారి గారి భార్యని కంగారు పడద్దని అందరూ నచ్చ చెబుతున్నా వాళ్ళు మాత్రం ఏడుస్తూనే ఉన్నారు. అక్కడ ఉన్న అందరి మనసులో పుష్పవల్లికి ఏమైందో అని భయం లేకపోలేదు. ఆఖరికి మా మనసుల్లో కూడా పుష్పవల్లికి ఏం జరిగి ఉంటుందో అన్న అలజడి మొదలైంది. అందరూ తలో దిక్కుకు వెళ్ళి పుష్పవల్లిని వెతకడానికి ఊరి చివరకు బయలుదేరాము. అప్పట్లో 2-3 మోటార్ సైకిళ్ళు ఉండేవి. ప్రెసిడెంట్ గారి ఇంట్లో ఒకటి, భూషణం గారి అబ్బాయికి ఒకటి. ప్రెసిడెంట్ని వెళ్ళి అడిగితే బండి ఇవ్వనని చెప్పేశాడు. పాపం భూషణం గారికి కూడా పుష్పవల్లి అంటే ఎంతో ఇష్టం. ఆ మమకారంతోనే వాళ్ళ అబ్బాయినే స్వయంగా పట్నం కాలేజీ దగ్గరికి వెళ్ళి చూసి పుష్పవల్లి ఎప్పుడు బయలుదేరిందో అని కనుక్కురమ్మన్నారు. అలా ఎవరికి ఎలా కుదురుతుందో అలా పుష్పవల్లిని వెతకడానికే ప్రయత్నించాము. కానీ పూజారి గారి దురదృష్టమో పుష్పవల్లి దురదృష్టమో తెలియదు, కానీ పుష్పవల్లి ఎవరికంటా పడలేదు. కాలేజీ 5 గంటలకే వదిలేశారని కాలేజీ వాళ్ళు చెప్పారంట. 5:30 గంటలకే పుష్ప మన ఊరొచ్చే బస్సు ఎక్కిందని పుష్పవల్లి స్నేహితురాలు కూడా చెప్పేసరికి బస్సు ఎక్కిన అమ్మాయి ఇంటికి రాకుండా ఏమైపోయిందో అన్న కలవరం పూజారి గారి మనసులో ఎక్కువైపోయింది. అలా ఈ చుట్టుపక్కల పుష్పవల్లి గురించి వెతకని ఊరు లేదు. పూజారి గారు ఈ ఊళ్ళో తొక్కని గుమ్మం లేదు. అలా 2 రోజులు పోయాక ఇక వేరే గత్యంతరం లేక పోలీసు కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది అరవిందు. ఈరోజు కాకపోతే రేపో ఎల్లుండో పుష్పవల్లి తప్పకుండా వస్తుందని ఆ దంపతులిద్దరూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసి ఓడిపోయారు. మా అందరిలో కూడా అదే ఆశ ఉండేదనుకో. కానీ ఎప్పుడైతే పుష్పవల్లి చనిపోయిందని తెలిసిందో ఊరంతా ఒక్కసారిగా కన్నీటి సంద్రం అయిపోయింది. ఒక పక్క పుష్పవల్లి దెయ్యమై తిరుగుతుందన్న భయం కన్నా కూడా అంత మంచి పిల్లకు ఇటువంటి కర్మ పట్టడం ఏంటా అని అందరూ కుమిలిపోయాం. నిజానికి ఇప్పటికీ ఈ ఊరిని ఇంతలా పట్టి పీడిస్తున్నా పుష్పవల్లి అంటే అందరికీ భయమే తప్ప కోపం ఉండదు. ఎందుకంటే బ్రతికున్నప్పుడు ఆ పిల్ల అంత మంచిది కాబట్టి. అలా కలకలలాడుతూ మా ముందు తిరిగిన మనిషి అకస్మాత్తుగా కనుమరుగైపోయింది. ఏమైపోయిందో, తను ఎలా చనిపోయిందో ఇప్పటికీ అంతుబట్టని రహస్యంలాగే మారిపోయింది. అరవింద్ ఒక్కసారి తగులుకుని, అసలు పుష్పవల్లి ఎలా చనిపోయింది? నాన్న, అప్పట్లో ఆదిత్య అని పేరున్న వాళ్ళు ఎవరైనా మన ఊర్లో ఉన్నారా
అనుమానంగా అడిగాడు. ఎందుకురా? పుష్పవల్లికి ఆదిత్యకు ఏదో సంబంధం ఉండి ఉంటుంది నాన్న. నీకెలా తెలుసురా? నువ్వప్పుడు పుట్టనే లేదు కదా. జరుగుతున్న విషయాలు చూస్తుంటే అదే అనిపిస్తుంది నాన్న. ఇప్పుడు మనం ఆదిత్య ఎవరో తెలుసుకుంటే పుష్పవల్లి ఎలా చనిపోయిందో కూడా తెలుస్తుందనిపిస్తుంది. అవునా? అప్పట్లో ఆ పేరు నేను ఎప్పుడు వినలేదురా. మళ్ళీ తల పట్టుకుంటాడు అరవింద్. అసలు ఏం జరుగుంటుంది అని తనలో తానే మదన పడిపోతున్నాడు. ఒక్కసారి కిషోర్ ఏదో గుర్తొచ్చినట్లు, ఒకవేళ పుష్పవల్లితో పాటే ఆదిత్య కూడా పట్నంలో చదువుకునేవాడేమో అంటాడు. అదే అయ్యుంటుంది అంటాడు అరవింద్. కాలేజ్ అంటే గుర్తొచ్చింది అరవింద్. అప్పుడు పుష్పవల్లితో పాటు మన ఊరి నుంచి ఇంకో 3 కూడా కాలేజీకి వెళ్ళొచ్చేవారు అని ప్రసాద్ అనగానే, ఎవరు నాన్న వాళ్ళు? గాబరాగా అడుగుతాడు అరవింద్. ఒక అమ్మాయి ఏమో భూషణం గారి పెద్దమ్మాయి పద్మ, ఇంకొకరేమో ప్రెసిడెంట్ గారి అబ్బాయి విక్రమ్ బాబు, మూడోది గంగాధర్రావు గారి అబ్బాయి సూర్యం అని ప్రసాద్ వాళ్ళ పేర్లు చెబుతుంటే ఒక్కసారిగా అరవింద్ కళ్ళు ఆశ్చర్యంగా తెరుచుకుంటాయి. ప్రెసిడెంట్ గారి అబ్బాయా అడుగుతాడు. అవునరా, ప్రెసిడెంట్ గారి అబ్బాయే. నాకు బాగా గుర్తు. ముందు ప్రెసిడెంట్ గారి అబ్బాయి గంగాధర్రావు గారి అబ్బాయి సూర్యం సైకిల్ మీద వెళ్ళేవారు. కాసేపటికి భూషణం గారి అమ్మాయి పుష్పవల్లి కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేవారు. వీళ్ళు తప్ప ఆ రోజుల్లో ఇంకెవరూ మన ఊరు నుంచి కాలేజీలో చదువుకోలేదు. మరి ఆ రోజు భూషణం గారి అమ్మాయితో పాటు తిరిగి రాలేదా పుష్పవల్లి? మళ్ళీ అనుమానంగా అడుగుతాడు అరవింద్. ఆ రోజు పుష్పవల్లి కర్మ కొద్దీ పద్మ ఒంట్లో బాలేదని కాలేజీకి వెళ్ళలేదంట. అవునా? మరి మిగిలిన 2 అబ్బాయిల్ని అడిగి కనుక్కోలేదా? ఎందుకు కనుక్కోలేదు? ఇద్దరిని అడిగారు. పట్నంలో బస్సు మాతో పాటే ఎక్కింది, కానీ బస్సు దిగిందో దిగలేదో మేము చూడలేదు. మా దారిని మేము వచ్చేసామన్నారు ఇద్దరు. అదేంటది? అంతలా ఎలా చూడకుండా ఉంటారు నాన్న? ఇందులో పెద్ద వింతేముందిరా. ఇప్పుడంటే అబ్బాయిలు అమ్మాయిలు తేడా తెలియకుండా మాట్లాడేసుకుంటున్నారు, కానీ ఆ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకుంటే ఎన్నో పేర్లు పెట్టేవారు. అందుకే అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకునేవారు కాదు. మగపిల్లలిద్దరూ కలిసి వెళ్ళి కలిసి వచ్చేసేవారంట. అసలు ఒక్కసారి కూడా పుష్పవల్లితో మేము మాట్లాడలేదని చెప్పేశారు ఇద్దరు. ఇదేదో చిదంబర రహస్యంలా ఉందేంటి నాన్న? ఎలాగైనా తెలుసుకుని తీరాలి. మనకెందుకు వచ్చిందిరా? ఏదో 4 తాయెత్తులు తెచ్చుకుని కట్టుకున్నామా, పుష్పవల్లి నుంచి తప్పించుకున్నామా అని చేతులు దులిపేసుకోవాలి, కానీ ముభావంగా అంటారు ప్రసాదు. లేదు నాన్న, పుష్పవల్లి మామూలుగా చనిపోలేదనిపిస్తుంది. తనను ఎవరో చంపేసి ఉంటారని నా అనుమానం. తీక్షణంగా మాట్లాడతాడు అరవింద్. నా ముఖం, ఎవరు చంపుతారా? అది ఆ రోజుల్లో. అంత ధైర్యం ఎవరికి ఉండుంటుంది అనేస్తాడు కిషోర్ తేలికగా. చంపడానికి చావడానికి ఆ రోజులు ఈ రోజులు అనేముందిరా. మనుషుల బుద్ధిని బట్టి ఉంటుంది. కాలం ఎప్పుడూ సాక్షిగా మిగిలిపోతుందంతే. మనుషుల బుద్ధే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది అని అరవింద్ కూడా బాధగా మాట్లాడతాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.